9 డేస్లో మనం ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు ఏదైనా సరే. 9 డేస్కి ఇంపార్టెన్స్ ఏంటి అంత. 9 డేస్ అంటే మన సంస్కృతిలో చాలా, అంటే మన ట్రెడిషన్స్ కానీ మన రిలీజన్స్లో కూడా, యూనివర్స్లో కూడా 9 నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే 9 అనేది మీరు ఏ నెంబర్ అయినా లెక్క పెట్టండి, 9 ఇంటూ 9 చేస్తే మీకు డివైడెడ్ అంటే ప్లస్ చేయొచ్చు. అంటే 18 వచ్చింది అనుకోండి, 1 + 8 ఎంత 9 అయింది. ఇదే 9 తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది. 9తో ఏదైనా మనం చేసినా 9 తిరిగి వస్తుంది, అంటే మనం దగ్గరికి తిరిగి వస్తుంది అది. సో 9కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎలాగంటే మనకి ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను తొందరగా చెప్తాను మీకు అర్థమయ్యేలా. 14 years ఉంటుంది. మన శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు కదా, 14 years. అలాగే 14 నంబర్ 40 days ఫాస్ట్ చేస్తారు. అన్ని రిలీజన్స్లోనూ 40 days ఫాస్ట్ ఉంటుంది. క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా తీసుకోండి 40 days ఉంటుంది. అలానే 21 days ఏదైనా చేస్తే మా అలవాటు 21 days వరకు చేయాలంటారు కదా. అలానే 9 నెంబర్కి ఏంటి ఇంపార్టెన్స్ అంటే అర్థం అవ్వాలంటే మీకు 14 days అంటే ఇప్పుడు మనకి చూడండి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇప్పుడంటే మనకి లైఫ్ లాంగ్ వేసేస్తారు లోపల కదా జైల్లో. అలాగే ఇదివరకు ఎలా ఉండేదంటే 14 years ఉండేది లైఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే ఎందుకని అలా ఉండేదంటే 14 ఏళ్ళకి తిరిగి పర్సనాలిటీ వాళ్ళది చేంజ్ అవుతుంది, టోటల్గా మారిపోతాడు మనిషి అని చెప్పి అలా పెట్టేవారు. శిక్ష విధించినా కూడా 14 ఏళ్ళకే చేసేవాళ్ళు. అలాగే రాముణ్ణి కూడా ఎందుకు 14 ఏళ్ళకి పంపించింది కైకేయి అంటే భరతుడు 14 ఏళ్ళు భరతుడికి పడుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి. అలానే శ్రీరాముడు పర్సనాలిటీ మారడానికి కూడా 14 ఏళ్ళు చెడ్డవాడిగా అవ్వడానికి, లేదంటే మనకి ఎలా అయినా పర్సనాలిటీ చేంజ్ అవ్వడానికి అని కైకేయి ఉద్దేశం అనమాట. అలాగే ఎలా అయినా మంచిగా అయినా చెడుగా అయినా పర్సనాలిటీ చేంజ్ అవ్వాలంటే 14 years అనేది ఉంటుంది. ఇప్పుడు 9 నెంబర్ని మీకు ఎలా నేను చెప్పబోతున్నానంటే 9 నెంబర్తో ఎలా మేనిఫెస్ట్ చేయాలి అన్నది చెప్పబోతున్నాను. 9 మార్నింగ్ 9 అవుతుంది కదా, మార్నింగ్ 9 అవ్వగానే మీరు ఏమనుకోవాలి, ఏదైనా కోరికలు ఉన్నాయి మీకు ఉన్నాయి, అది ఏవైనా సరే మీకు తిరిగి రావాలంటే మీ దగ్గరికి ఏమవుతుందంటే బ్రహ్మాండంలోకి మనం ఒక్కసారి మన కోరిక అనేది వదిలిపెడితే దాని పని చేసుకుంటూ పోతుంది, మనకి తెలియదు. కానీ అది మన ఫ్రీక్వెన్సీని బట్టి పని చేస్తుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మనం మన కోరికని ఎలా 9తో కనెక్ట్ చేసి ఎలా మేనిఫెస్ట్ చేయబోతున్నామో ఈరోజు చూద్దాం. ఓకే, మీరే అంటారు, తప్పకుండా మీరే షేర్ చేస్తారు రిజల్ట్స్ అనేవి. 9 అన్నారంటే అది బ్రహ్మాండంలో తిరిగి ఏదైనా మన కోరికల తిరిగి రావాల్సిందే కదా, చుట్టూ తిరిగి వెళ్తుంది. బ్రహ్మాండానికి వదిలేస్తామో అది వెళ్తుంది, దాని పని అది చేసుకుని రిటర్న్ ఇలా వస్తుంది అనమాట. అది మీ దగ్గరికి ఏమొస్తుంది, విజయం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఏది కావాలో అది మీకు సక్సెస్ కావాలా, మీకు ఏం కావాలి అది. మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటే 9 in the మార్నింగ్ 9కి అసలు అనుకోండి ఐఎమ్ 9 అని, నేనే 9 అని. ఇప్పుడు మీరే 9 అనుకోండి, ఓకే, కామెంట్స్లో రాయండి ఐఎమ్ 9, నేను 9, నా దగ్గరికి నేను కోరుకునేవన్నీ తిరిగి వస్తున్నాయి. మార్నింగ్ 9 మీరు అలా అనుకోవాలి. మేనిఫెస్ట్ చేయాలనుకుంటే అఫర్మ్ చేయండి మార్నింగ్ 9కి, తర్వాత నైట్ 9కి. ఇలా 9 days మీరు చేయండి. నవరాత్రుల్లో కదా, ఎందుకు 9 అనేది ఇంపార్టెన్స్ నవరాత్రులకి ఇస్తున్నారు అంటే చెప్పండి, శక్తి మాతా శక్తి దుర్గామ ఎన్నో రూపాలతో వచ్చి సంహరించింది. 9 ఎందుకు కదా, 9కి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి 9 విశ్వంలో దీనికి చాలా మహత్యం అనేది ఉంది. మీరు మేనిఫెస్ట్ ఏదైనా చేయాలనుకుంటే 9 times ఇలా అనుకోండి, మీ కోరికను అనుకోండి. 9 in the మార్నింగ్ అసలు నేనే ఐఎమ్ 9 అనుకోండి. చూడండి తిరిగి ఎలా వస్తుందో. 9 daysలో మీరు ఎలా
చమత్కారంగా మేనిఫెస్ట్ చేస్తారు. అంటే ఈ నవరాత్రులు అయిపోయినా 2 రోజులు అయిపోయినా 3 రోజులు ఏమైనా పర్వాలేదండి, ఈ రోజు నుంచి నవరాత్రులు నాకు అనుకొని 9 రోజుల వరకు చేయండి, మీరే చూస్తారు. ఓకే, 9 times 9 days ఐఎమ్ 9 మేనిఫెస్టేషన్స్ మీకు తప్పకుండా తిరిగి వస్తాయి. అంటే యాడ్ అవుతాయి అన్నమాట. మీకు ఎలాగైతే 9తో మల్టిప్లై చేస్తే ఎలా వస్తుందో అలా మీకు యాడ్ అవుతూ ఉంటాయి మీ మేనిఫెస్టేషన్స్ ఒక్కొక్కటి. కానీ ఒక్కటి మేనిఫెస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు దుర్గామాత ఏమైనా ఇదవుతుందా, నవరాత్రుల్లోనే చెయ్యాలి అని లేదండి, ఎప్పుడైనా చేయొచ్చు. ఈ రోజు నుంచి 9 రోజులు ఆవిడేమీ నారాజ్ అయిపోదు కదా, కాదు, అలా ఏం లేదు. 9 రోజులు మీరు దుర్గా పూజల్లో కాకపోతే మీరు ఎప్పుడైనా చేయొచ్చు. అది కాకుండా మీరు ఏ డీటీ కన్నా చేయొచ్చు, అంటే ఏ రిలీజన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దుర్గామా, సాయిబాబా, ఎవరికైనా. మీరు క్రిస్టియన్ అయితే ఎవరైనా మీరు అనుకున్నది అంతా మనం ఏంటంటే వాళ్ళ మీద 21 days మనం చేస్తాం కదా, వేరే దేవుడి మీద వేసేస్తామన్నమాట భారం అంతా. అప్పుడు మనకి రిలీఫ్గా ఉంటుంది, అందుకని మనకి పని అయినట్టుగా ఉంటుంది. 21 days మనం ఎవరి మీదైనా వేస్తాం, అది నిజంగా జరుగుతుంది. విశ్వాన్ని మనం నమ్ముతున్నాం కాబట్టి అలా జరుగుతుంది మన పని, అంతే. ఏదైతే నేను ఆలోచిస్తున్నానో, ఏదైతే నేను అంటానో, ఏదైతే నేను కోరుకుంటున్నానో, ఆ సుఖం నేను, ఆ ఆనందం నేను, ఆ ఐశ్వర్యం నేను, ఆ వైభోగం నేను, ఆ సక్సెస్, ఆ విజయం నేను. ఇలా మీరు అనుకోండి. మీరు ఏదైనా అంటే ఏ కోరుకుందని స్పెషల్గా ఒక లైన్ ఎఫర్మేషన్ ఎలా రాయాలో మీకు తెలుసు, ఎలా చేయాలో మీకు తెలుసు కదా. యాడ్ అయ్యి నా దగ్గరికి తిరిగి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. విశ్వం మీకు తిరిగి ఇస్తుంది. సో మేనిఫెస్టేషన్ ఈజ్ వెరీ ఈజీ. విదిన్ 9 days మీరు కోరుకున్న కోరికని తీర్చుకోవచ్చు. మీరే ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ 9 days గుర్తుపెట్టుకోండి. 14 years ఎలాగో మొత్తం చేంజ్ అవుతుందని అన్నాం కదా, అలానే 21 daysకి మీరు ఏదైనా పెట్టుకుని మనం రాస్తాం కదా టెక్నిక్స్. నేను ఇంకా ఈజీగా మీకు 9 daysదే చెప్తున్నాను. 9 daysలో మీరు చేసి చూడండి, ట్రై చేసి చూడండి, అండ్ రిజల్ట్స్ మీరు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్.